హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. కంప్లీట్ అన్సెంట్ హిస్టరీ షార్ట్ నోట్స్ విత్ పీడిఎఫ్. సో ఇక్కడ మనకి రెండు పదాలు కనిపిస్తున్నాయి. ఒకటి కంప్లీట్ అంటే అన్సెంట్ హిస్టరీలో ఉన్న అన్ని చాప్టర్స్ కవర్ చేసినాం. బట్ మనకి ఇది ఫుల్ నోట్స్ కాదు, షార్ట్ నోట్స్ మాత్రమే. సో లాస్ట్ టైంలో ఈజీ రివిజన్ కోసం పనికి వస్తుంది. సో మనకి చదివిన అంశాలని ఎగ్జామ్ టైంలో వేగవంతంగా పునశ్చరణ చేయడం కోసం మాత్రమే ఇది పనిచేస్తుంది. సో ఫస్ట్ సబ్జెక్ట్ మీద ఐడియా ఉండాలి. సో అది ఉన్నప్పుడు ఇది ఈజీగా అర్థమవుతుంది. దేనికోసం పనికి వస్తుంది అంటే ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్, దాంతోపాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు ఎస్ఐపిసి, ఆర్ఆర్బి లాంటి అన్ని పరీక్షలకి షార్ట్ పీడిఎఫ్ బాగా పనికి వస్తుంది. సో సుమారుగా మన సిలబస్లో ఉన్న అంశాలని ఒక 70%కి తగ్గకుండా కవర్ చేయడం జరిగింది ఈ 11 పేజీల నోట్స్లో. మొత్తం 11 పేజీలు ఉన్నాయి. ప్రతి చాప్టర్ని స్పృశిస్తూ అందులో ఎగ్జామ్ దృష్ట్యా ఏవి ఎక్కువ ఫోకస్ చేయాలి. సో మనం ఎలా ఐడెంటిఫై చేసినామంటే ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ ఆధారంగా చేసుకొని కొన్ని అంశాలు సెలెక్ట్ చేసుకొని వాటిలో ఎగ్జామ్ దృష్ట్యా ఏవి అవసరం అవి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఫుల్ ఎక్స్ప్లెయిన్ ఇక్కడ ఏమీ ఉండదు, జస్ట్ ఏది అవసరం అని చెప్పేసి ఆ అంశం ఫోకస్ చేస్తూ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చూస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత అని చెప్పేసి ఇక్కడ ప్రశ్న ఏమొస్తుందంటే మోస్ట్లీ మనకి ఎక్కువ సార్లు ఈ సింధు నాగరికతలో కొన్ని సైట్స్ ఉంటాయి కదా. సో సైట్స్ లోపల ఏ అంశాలు దొరికాయి ఇది ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఇది బాగా సార్లు క్వశ్చన్ వస్తుందండి. నెక్స్ట్ దీని యొక్క టౌన్ ప్లానింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ టౌన్ ప్లానింగ్ యొక్క స్పెషల్ ఏంటి? సో కొన్ని నగరాల్లో ఈ ప్లానింగ్కి విరుద్ధంగా ఉంటుంది. సో అవి మనం పట్టుకోవాలి. ఈ చాప్టర్ మొత్తం లోపల ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే సైట్స్ అండ్ స్పెషల్. నెక్స్ట్ ఈ సింధు నాగరికత లోపల కొన్ని ప్రాంతాల్లో మనకి విలక్షణాలు కనిపిస్తాయి, ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి, అవి ఫోకస్ చేయాలి. సో ఇది 2300 నుంచి 1750 BC వరకు ఉంటుంది. సో మనకి స్కూల్ పుస్తకాల్లో ఈ చాప్టర్ చాలా మంచిగా ఇచ్చాడు. మీకు డిఎస్సి వాళ్ళకు కూడా ఇది పనికి వస్తుందండి. ఆసియాలో ఫస్ట్ ఇది అర్బన్ నాగరికత. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది బ్రాంజ్ ఏజ్ అని చెప్పేసి పిలుస్తాం. 1921లో జాన్ మార్షల్ ఆవిష్కరణ చేసిండు. సో ఈ ప్రశ్న ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో విస్తరణ అని చెప్పేసి నార్త్ సైడు, సౌత్ సైడు, నెక్స్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్ అని చెప్పేసి ఏంటి ఉంటుంది. సో మనకి మ్యాచింగ్ పర్పస్ కూడా ఇస్తాడండి. ఇది ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఫీచర్స్ టౌన్ ప్లానింగ్ అయితే ఇది వెరీ వెరీ ఫేమస్. సింధు అంటే మనకి టౌన్ ప్లానింగ్ గుర్తుకు రావాలి. సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే అగ్రికల్చర్లో చూస్తే మనకి సో హార్స్ అనేది డోంట్ నో బట్ కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. సో సర్కటోడా వెరీ ఫేమస్, మనకి గుజరాత్లో ఉంటుంది. ఇక్కడ అస్థి పంజరం కనిపించింది. దాంతోపాటు లోతల్లో మనకి సో టెర్రకోటతో చేసిన బొమ్మ కనిపించిందండి. సో గుర్రం తెలుసా అంటే తెలిసినట్టుగా మనకి లేదు, బట్ 2 ప్రూఫ్స్ కనిపిస్తున్నాయి. సో కాటన్ విల్లు తొలిసారిగా ఉపయోగించారు. సో మెయిజ్ మొక్కజొన్న ఉపయోగించలేదు. మనకి ఈ ప్రశ్న వస్తుందండి, ఏది ఉపయోగించారు ఏది లేదని చెప్పేసి ప్రశ్న వస్తుంది కాబట్టి సో మెయిజ్ మనకి ఎన్సీఆర్టీలో ఉంది స్పెషల్గా. సో 8th క్లాస్లో ఉన్నది, 10th క్లాస్లో కూడా మనకు కనిపిస్తుంది. సో దీని అయితే ఉపయోగించలేదు. సో రైస్ వచ్చేసి లోతల్లో ఎక్కువగా ఉపయోగించారు. సో ఇక్కడ చూస్తే స్క్రిప్ట్ మనకి సో రైట్ టు లెఫ్ట్ రాయడం జరిగింది, ఇట్లా రాయడం జరిగింది. డాన్సింగ్ గర్ల్ మనకి వెరీ ఫేమస్. మనకి ఇంతకుముందు ఇది ఒకసారి వార్తల్లో కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసినాం మనం. సో ఎక్కడ ఉన్నది మనకి అంటే మొహంజొదరో ప్రాంతంలో ఉంటుంది. సో ఇది బ్రాంజ్ అండ్ నాగేడ్ ఉంటుందండి. సో నగ్నంగా ఉంటుంది. సో కాంస్య నాట్యగత విగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. సో డైస్ మనకి ఇది కూడా ఒక రకమైన కళ కిందకి వస్తుంది, వాళ్ళ ఆటల కిందకి వస్తుంది, వినోదం కిందకి వస్తుంది. ఎకనామీ చూస్తే వీళ్ళు బార్టర్ సిస్టమ్ అని చెప్పేసి ఉపయోగించారు, కాయిన్స్ ఉపయోగించలేదు. విదేశీ వాణిజ్యం ఉందా అంటే ఉంది. సో లోతల్ వాళ్ళ యొక్క రేవు పట్టణము, ఈ రేవు పట్టణం ద్వారా మనకి మెసపోటమియా లేదా సుమేరియాకి విదేశీ వాణిజ్యం అయితే ఎక్కువ జరిగింది. సో ఇంపోర్ట్స్ మనకి రాగి ఫ్రమ్ బెల్చిస్తాన్, బంగారం ఫ్రమ్ మైసూర్ అండ్ ఇరాన్. నెక్స్ట్ వెండి వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనము తీసుకోవడం జరిగింది. సో ఎక్స్పోర్ట్స్ మీకు బుక్లో ఉన్నాయి, బట్ అవి ఎగ్జామ్ దృష్టి అయితే రావట్లేదు. సోషల్ లైఫ్ చూస్తే సోషల్ డివిజన్ ఉందా అంటే సామాజిక విభజన లేదు అనే చెప్పాలి. సో మనకి ఇది మలివేద కాలం నాటికి వస్తుందండి కాబట్టి లేదని చెప్పేసి చెప్పాలి. 2 మెయిన్ గ్రూప్స్ ఉంటాయి, రిచ్ అండ్ పూర్ అని చెప్పేసి పిలుస్తాం. కుల విభజన లేదు కానీ సో ఉన్నత వర్గాలు లేదా నిమ్న వర్గాలు అని చెప్పేసి కనిపిస్తుంది. మొత్తం మీద ఒక రకమైన విభజన ఉంది కానీ
కుల విభజన మనకి కనిపించదు, అది మలివేద కాలంలో మాత్రమే ఉంటుంది. అంటే ఎక్కువగా మనకి డెవలప్మెంట్ అయింది. నెక్స్ట్ రిలీజన్ చూస్తే సో నో టెంపుల్స్, మనకి టెంపుల్స్ ఏం లేవు, బట్ మెయిల్ డైటీ ఉంది. సో పశుపతి అని చెప్పేసి పిలుస్తుంది, 3 హెడ్స్ ఉన్నాయి. ఆ సరౌండింగ్ ఉన్న యానిమల్స్ ఏంటని చెప్పేసి మనకి ఇంతకుముందు ప్రశ్న వచ్చింది, మళ్ళీ కూడా వస్తుందండి. ఎలిఫెంట్ ఉంది, టైగర్ ఉంది, రైనో ఉంది, బఫెల్లో ఉంది, డీర్ అని చెప్పేసి కూడా ఉంది. సో ఫీమేల్ డైటీ ఆల్సో దేర్, మదర్ గాడెస్ అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళు రీప్రొడక్టివ్ హ్యూమన్ ఆర్గన్స్ని పూజించారు, లింగాలు యోనులు కూడా వీళ్ళు పూజించడం జరిగింది. సో ట్రీ వర్షిప్ మనకు కనిపిస్తుంది, ముఖ్యంగా పీపల్ ట్రీ, రాగి ట్రీని వాళ్ళు పూజించారు. ఎనిమల్ వర్షిప్ కనిపిస్తుంది, ముఖ్యంగా హంపుడు బుల్ అని చెప్పేసి ఎద్దు పూజించారు. సో ఇవి మనకి ఏ వర్షిప్ లోపల ఏమి ఉంది ఇట్లా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎన్సీఆర్లో మనకి చాలా స్పష్టంగా ఇచ్చారు. వీళ్ళకి ఐరన్, ఇనుము పెద్దగా తెలియదండి. మనకు మలివేద కాలం లోపల ఐరన్ని ఫస్ట్ టైం ఉపయోగిస్తారు జనరల్గా. అయితే వీళ్ళు ఎందుకు అంతరించిపోయారంటే సింధు నది వరదలు కావచ్చు, లేదా ఆర్యుల దండయాత్ర కావచ్చు అని చెప్పేసి. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆర్యుల దండయాత్ర కారణంగా మార్టిమన్ వీలర్ చెప్పాడు. సో సైడ్స్ జస్ట్ ఇది మీరు బాగా ఫోకస్ చేయండి, అందులో కొన్ని నేను చెప్తాను. సో ఇక్కడ చూస్తే మీకు ఈ రోపర్ ఉంది కదా, సో మనకి పంజాబ్లో ఉంటుంది. ఇండిపెండెన్స్ తర్వాత ఈ సైట్ని ఫస్ట్ టైం గుర్తించారు. రాకీ గర్హి అని చెప్పేసి హర్యానా, ఇది లార్జెస్ట్ సైట్ అండి మనకి, ఇటీవల గుర్తించారు. ఈ బన్వాలి వచ్చేసి హర్యానా వెరీ ఫేమస్. అన్నిట్లో మనకి గ్రిడ్ ప్లాన్ అని చెప్పేసి ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం లేదండి. సో ఓన్లీ సిటీ కాబట్టి ఈ బన్వాలి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి సింధు నాగరికత అంటేనే మనకి సో వెల్ అండర్ డ్రైన్ అని చెప్పేసి ఉంటుంది, బట్ ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ మనకి లేదు ఇక్కడ బన్వాలి లోపల. నెక్స్ట్ కాళీబంగన్ రాజస్థాన్లో మన సర్పలేఖనము ఆధారాలు కనిపిస్తున్నాయి. ధోలవీరా వెరీ ఫేమస్ గుజరాత్, మొన్న మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. సో మనకు తెలుసు అది. ఇక్కడ రిజర్వేర్ ఉన్నది, వర్షపు నీటిని నిల్వ చేస్తున్నారు. స్టేడియం మనకు కనిపిస్తుంది. సో టౌన్స్ ఇక్కడ చూస్తే 3 పార్ట్స్ ఉన్నాయి, జనరల్లీ 2 పార్ట్స్ ఉంటాయి, అప్పర్ అండ్ లోయర్ కదా. ఇక్కడ మనకి ఇంకోటి మిడిల్ వర్గం అని చెప్పేసి కూడా వచ్చింది. లోతాలు మనకి ఓడర్ ఇవ్వండి, ఈ ప్రశ్న నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది, గుజరాత్లో ఉంటుంది. సో చాన్హుదారో ఇది పాకిస్తాన్కి వెళ్ళిపోతుంది, కోటలు లేని ఓన్లీ సీట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక హరప్ప అండ్ మొహంజదరో వెరీ వెరీ ఫేమస్. ఇక్కడ మనకు సైంటిస్ట్ పేరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ ఆర్యులు అండి. వీళ్ళు 2 రకాలు ఉంటారు, ఎర్లీ అండ్ లాటర్ అని చెప్పేసి, తొలివేద కాలము, మలివేద కాలం అని చెప్పేసి. మనకు తొలివేద కాలం చూస్తే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి స్థిరమైన అభిప్రాయం లేదు, డిఫరెంట్ ఉంది కాబట్టి ప్రశ్న వస్తుంది ఎవరి ప్రకారము ఎక్కడ అని చెప్పేసి. మలివేద కాలం చూస్తే మనకి గంగా యమున ప్రాంతం లోపల వాళ్ళు స్థిరపడ్డారు, సారవంతమైన నీళ్ళు కాబట్టి వ్యవసాయం వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ చూస్తే ఆర్యులు డిఫరెంట్ థియరీస్ కనిపిస్తున్నాయి. సప్త సింధు అని చెప్పేసి ఏసీ దాస్ చెప్పాడు. సో ఇక్కడ మీకు కొన్ని నదులు వాటి యొక్క పాత పేర్లు అని చెప్పేసి ప్రశ్న ఇంతకుముందు వచ్చింది. రావి అని చెప్పేసి పరుషిని, చినాబు అసకిని, బియాస్ విపాస, జీలం వితస అని చెప్పేసి. సో ఈ పురాతన పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. సో టిబెట్ అని చెప్పేసి మనకి దయానంద సరస్వతి చెప్పడం జరిగింది వీళ్ళ యొక్క జన్మస్థలం అని చెప్పేసి. సో ఆర్కిటిక్ లేదా ఉత్తర ధ్రువ ప్రాంతం అండి, ఇది క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో నార్త్ పోల్గా చెప్పింది ఎవరంటే మనకు తిలక్ అండి. సో ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేద అని చెప్పేసి మనకు పుస్తకం అనిపిస్తుంది తిలక్ ఇది. మధ్య ఆసియా అని చెప్పేసి మ్యాక్స్ ముల్లర్ ఎక్కువ శాతం మంది దీన్నే ఒప్పుకోవడం జరిగింది. సో రెసిడెన్స్ చూస్తే మనకి వీళ్ళు ఎక్కడ అని చెప్పేసి చూస్తే ఆఫ్ఘన్లో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ కావచ్చు, లేదా పంజాబ్ కావచ్చు, లేదా పశ్చిమ యూపీ కావచ్చు. సో ఇక్కడ మీకు వీళ్ళు ఉండే ప్రాంతం అని చెప్పేసి చెప్పొచ్చు. సో దస్సులు అని చెప్పేసి వీళ్ళు మన ఇండియన్స్ని వీళ్ళు నల్లవారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. యుద్ధాలు చూస్తే సో తొలివేద కాలంలో ఏముంది, మలివేద కాలంలో ఏముంది. సో మహాభారతం అని చెప్పేసి మీకు తెలుసు ఆల్రెడీ, పాండవ వర్సెస్ కౌరవ అని చెప్పేసి. సో ఇక్కడ దశరాజ్ఞ యుద్ధం ఉంది కదా, సో 10 మంది రాజుల యుద్ధం అని చెప్పేసి పిలుస్తాం. సో భరత్ తెగ మరియు 10 కింగ్స్కి జరిగింది. సో ఇందులో 5 వచ్చేసి ఆర్య తెగలు అని చెప్పేసి పిలుస్తాం. సో రివర్ వచ్చేసి రావి నది ఇక్కడ అని చెప్పేసి ఆ రివర్ పేరు ఇస్తున్నాడు. సో విన్నర్ మనకి భరత్ తెగ. సో ఇక్కడ సుధా రాజు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది ఇంటర్ పుస్తకం లోపల. సో నెక్స్ట్ చూస్తే వేదాలు మనకు ఇవి కొన్నిసార్లు ప్రశ్నలు వస్తున్నాయండి. సో ఋగ్వేదం మనకి ఫస్ట్ గ్రంథము, 10 చాప్టర్స్ ఉంటాయి, 10 మండల్స్ అని చెప్పేసి పిలుస్తాం.
1028 శ్లోకాలు కలిగి ఉంటుంది. అందులో అతి పవిత్రమైనది సో గాయత్రి మంత్రం అని చెప్పేసి థర్డ్ మండల్లో ఉంటుంది, థర్డ్ చాప్టర్లో ఉంటుంది. ఇంకోటి 10th చాప్టర్ లోపల మనకి పురుష సూక్తం అని చెప్పేసి ఉంటుంది. ఇందులో తొలిసారిగా మనకు కుల ప్రస్తావన అని చెప్పేసి కనిపించింది. ఇది ప్రశ్న వచ్చింది మనకు. సో కుల ప్రస్తావన ఋగ్వేదం లోపల ఎన్నో మండలం అని చెప్పేసి వస్తుంది. మండలం పేరు మనకి అడగచ్చు. నెక్స్ట్ 7 బ్రాహ్మణకాలు ఉంటాయి. అందులో ఒకటి చూస్తే ఐతరేయ బ్రాహ్మణము, ఆంధ్ర పదం తొలిసారిగా మనకి కనిపిస్తుంది. శతపథ బ్రాహ్మణం అని చెప్పేసి ఇక్కడ వడ్డీ వ్యాపారం గురించి ఫస్ట్ టైం ప్రస్తావన తీసుకొస్తుంది. మొత్తం మనకి ఉపనిషత్తులు 108 ఉంటాయి. వీళ్ళు యజ్ఞ యాగాదుల్ని తీవ్రంగా ఖండించి భక్తికి ప్రాధాన్యం ఇస్తారు. వెరీ ఫేమస్ ముండోకోపనిషత్ అని చెప్పేసి, ఇది సత్యమేవ జయతే అని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ. ఈ ప్రశ్న చాలాసార్లు ఎస్ఐపిసి లాంటి పరీక్షల్లో వచ్చింది. వేదంగాలు 6 ఉంటాయి, దర్శనాలు 6 అండి. ఇది 10th క్లాస్ ఓల్డ్ పుస్తకంలో ఉంటుంది. సో న్యాయ గౌతమ అని చెప్పేసి, వైశేషిక కన్నడ ఋషి అని చెప్పేసి ఇవన్నీ దర్శనాలు, వీళ్ళు ఆవిష్కరణ కర్తలు. సాంఖ్య కపిల, యోగ పతంజలి, పూర్వ మీమాంస జైమిని, ఉత్తర మీమాంస బాదరాయణ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇతిహాసాలు మనకి రామాయణం రాసింది వాల్మీకి, మహాభారతం రాసింది వ్యాసుడు. మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయి. ఈ మహాభారతానికి మరొక పేరే జయ సంహిత అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ బేసిక్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వ్యవసాయం చూస్తే వీళ్ళు ప్రధానంగా పశు పోషణ మీద డిపెండ్ అవుతారు. వ్యవసాయం వీళ్ళకి సెకండరీ అంశం మాత్రమే. సో పశు పోషణ వీళ్ళ యొక్క ముఖ్య వృత్తి అని చెప్పొచ్చు. సో వీళ్ళ యొక్క ఆహార పంట మనకు ముఖ్యంగా బార్లీ అని చెప్పేసి చెప్పుకోవాలి. గోధుమ కంటే బార్లీకి ఎక్కువ ఇస్తారు ఇంపార్టెన్స్ వీళ్ళు. సో గవిస్తే అని చెప్పేసి ఉన్నది వీళ్ళది. సో గోవుల కోసం యుద్ధం అని చెప్పేసి జరుగుతుంది. వ్యవసాయం మలవేద కాలం లోపల ప్రధాన వృత్తి అండి వీళ్ళది. సో వీళ్ళు వ్యవసాయం ఉంది కాబట్టి పంట పండేంత వరకు అక్కడే ఉండాలి కాబట్టి స్థిరమైన జీవనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఐరన్ని ఫస్ట్ టైం ఉపయోగించారు ప్రపంచం లోపలనే. ప్రధాన పంట వీళ్ళది వ్రీహి లేదా వరి అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు వరి అనగా అని చెప్పేసి ఇంతకుముందు క్వశ్చన్ వచ్చింది. సో వ్రీహి అని చెప్పేసి పిలుస్తాం. సామాజిక వ్యవస్థ చూస్తే మనకు, సో ఇక్కడ చూస్తే పితృస్వామికము అయినప్పటికీ లింగ వివక్షత లేదు, చైల్డ్ మ్యారేజ్ లేవు. సో బహుభార్యత్వం ఉన్నది. అంటే ఎక్కువ మంది భర్తలు ఉండి పెళ్లి చేసుకోవచ్చు. మన విద్యల పరంగా మనకి ఈక్వాలిటీ కనిపిస్తుంది. ఇక్కడ కవయిత్రి అని చెప్పేసి ఒక 3 మహిళల పేర్లు ఉండే, దాన్ని స్కిప్ చేసినాం, అదే క్వశ్చన్ ఏం రాదులేండి. చతుర్వర్ణ వ్యవస్థ ఫస్ట్ టైం మనకి స్పష్టంగా కనిపిస్తుంది మలవేద కాలం లోపల. సో పొలిటికల్ చూస్తే మనకి ప్రజాస్వామ్య గణతంత్రం అండి. రాజు నిరంకుశుడు కాదు, ప్రజలే ఎన్నుకుంటారు, వారసత్వంగా కాదు. సభా సమితి అని చెప్పేసి మనకి అసెంబ్లీ కనిపిస్తాయి. రాజాని విధి ఏంటంటే రాజు ఏం పని చేయాలంటే సో జనాలని కాపాడాలి అండ్ పశువుల్ని కాపాడాలి. సో గవిస్తా అని చెప్పేసి పిలుస్తాం, గోవుల కోసం జరిగే యుద్ధం అని చెప్పేసి. జనపదాలు మనకి పుట్టాయి. ఇక్కడ నిరంకుశ రాజరిక వ్యవస్థ అవతరించింది మలవేద కాలం లోపల. సో బాలి బాగా అని చెప్పేసి ఇవన్నీ మనకు పన్నులు అని చెప్పేసి పిలుస్తాం. ఇంతవరకు తెలిసిన పన్ను లోపల చూస్తే మనకి బాగా అని చెప్పేసి పిలుస్తాం. వ్యవసాయ ఉత్పత్తుల మీద విధిస్తారు. అది ఫస్ట్ ట్యాక్స్ మనకి తెలిసి. సో బాగా దూగా అంటే పన్ను వసూలు చేసే అధికారి. శుల్క అంటే వ్యవసాయ ఉత్పత్తులు కాని దాని మీద విధిస్తారు అన్నట్టు. సో బౌద్ధ జైన మతాలండి. ఈ ప్రశ్న లేకుండా మన టీజీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ అయితే ఉండదు. సో మీకు ఇవి బేసిక్ క్వశ్చన్స్, ఇవి చూసుకోండి, ఈజీగా మీకు అర్థమవుతాయి ఎక్కడ పుట్టాడు అని చెప్పేసి. సో ఫేమస్ శాక్యమునిగా ఫేమస్, బిరుదు లైట్ ఆఫ్ ఏషియా. ఫోస్టర్ మదర్ అంటే దత్త తీసుకున్నటువంటి ఆమె గౌతమి, భార్య యశోద, సన్ వచ్చేసి రాహుల్. లెఫ్ట్ హోమ్ ఎట్ 29 ఏజ్లో సో బయటకు వచ్చేసి సన్యాసం స్వీకరణ చేస్తాడు. ఆయన గుర్రం పేరు వచ్చేసి కంటక, రథసారథి చెన్న అని చెప్పేసి పిలుస్తాం. గురువు పేరు గుర్తుపెట్టుకోవాలి. అలారక రామ అని చెప్పేసి, ఉద్దోరక రామపుత్ర అని చెప్పేసి ఇవి గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్నలు వచ్చినాయి ఇంతకుముందు కూడా. 35 ఏజ్లో మనకి బోధ్ గయ అని చెప్పేసి వృక్షము, సో ప్రాంతము రావి చెట్టు అని చెప్పేసి. సో అక్కడ మీకు జ్ఞానోదయం జరిగింది. సో రావి చెట్టు దగ్గర బోధగయ ప్రాంతం లోపల వెరీ ఫస్ట్ టైం జ్ఞానం అయితే అతనికి సిద్ధించింది. సో ఫస్ట్ బోధన చేసింది సారనాథ్ అండి. తెలంగాణ లోపల ఒక శిష్యుడు ఉన్నాడు మొత్తం మీద, ఆయన పేరు కోడనాగు లేదా కౌండిని అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ వ్యక్తి మాత్రం మహాకాశ్యప అని చెప్పేసి ఉన్నది. సో చనిపోయింది కుషినగర్ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ చూస్తే సింబల్స్ కొన్ని ఉన్నాయి, అండ్ సింబల్స్ మనకి ఫ్రీక్వెంట్లీ ఎగ్జామ్లో వస్తున్నాయండి. జననం అంటే లోటస్ అని చెప్పేసి సింబల్ ఉంది. మహాభి నిష్క్రమణ అంటే బయటకి పోవడం ఇంటి నుంచి. సో హార్స్ అని చెప్పేసి కంటక ఉంది కదా, ఆయన యొక్క గుర్రం పేరు అది. సో అది జనరల్గా మనకి
ఒక సత్యం కోసము ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళ పేర్లు మనకి పరివ్రాజకులు అని చెప్పేసి పిలుస్తాం. గౌతమ్ బుద్ధ కావచ్చు, లేకుంటే వర్ధమాన మహావీరుడు కావచ్చు, లేకుంటే గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ హైదరాబాద్కు పోవడం కావచ్చు. సో మొత్తం మీద సత్యం యొక్క అన్వేషణ కోసం అని చెప్పేసి వెళ్ళే వాళ్ళందరూ కూడా పరివ్రాజకులు అని చెప్పేసి పిలుస్తాం. జ్ఞానం మనకి రావి అని చెప్పేసి సింబల్ ఉంది. ధర్మచక్ర పరివర్తన అంటే అతను టీచింగ్ చేయడం అని చెప్పేసి పిలుస్తాం. సో 8 ఆకుల చక్రం అని చెప్పేసి, మహాపరినిర్యాణం అంటే చనిపోవడము, స్తూపం అని చెప్పేసి పిలుస్తాం. సో అష్టాంగ మార్గము ఎవిల్ స్కామ్తోనే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 4 నోబుల్ ట్రూత్స్ ఉన్నాయి. సో దుఃఖమయ ప్రపంచమంతా, దుఃఖానికి కారణము కోరికలని మనము, సో దుఃఖాన్ని కూడా మనము నిరోధం చేయవచ్చు. సో దాని మార్గమే అష్టాంగ మార్గం అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. నెక్స్ట్ ఇంకా సో పంచశీల అని చెప్పేసి సో 5 టీచింగ్స్ ఉన్నాయి. జీవహింస చేయొద్దు, దొంగతనం చేయొద్దు, మత్తు మందు సేవించవద్దు, అసత్యము ఆడద్దు, అవినీతి చేయొద్దు. దీనికే కొన్ని పుస్తకాల్లో వ్యభిచారం అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. సో పవిత్ర గ్రంథాలు మనకి త్రిపీఠకాలు అని చెప్పేసి పిలుస్తాం. సో సుత్త పీఠిక నీతి కథలు చెప్తుంది. వినయ పీఠిక రూల్స్, ఆ భక్తులు ఎలా ఉండాలని చెప్పేసి నియమావళి రూపొందిస్తుంది. అభిధమ్మ అంటే మనకి ఫిలాసఫీ అని చెప్పేసి ఉన్నది. సో 3 రత్నాలు మనకి బుద్ధ, ధర్మ, సంఘం అని చెప్పేసి కనిపిస్తుంది. సంఘంలోకి అమ్మాయిలు కూడా అలా ఉన్నది. సో 4 ఇంపాక్ట్స్ చూపెట్టినాయి మన బుద్ధుడి మీద. ఓల్డ్ మ్యాన్, రోగి, చనిపోయిన వ్యక్తి, అండ్ ఒక యోగి అని చెప్పేసి చెప్పొచ్చు. సో బుద్ధిస్ట్ కౌన్సిల్ మనకి ప్రశ్న చాలాసార్లు వచ్చిందండి. సో ఇక్కడ చూస్తే మొత్తము 4 ఉంటాయండి. సో 4 ఏ ప్రాంతంలో జరిగినాయని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో రాజగృహ, వైశాలి, పాటలిపుత్ర, కుందలవనం అని చెప్పేసి. అధ్యక్ష ఎవరు, అప్పుడున్న కింగ్ ఎవరు, సో అక్కడ ఎటువంటి అవుట్కమ్ వచ్చింది. సో ఇక్కడ ఆనంద పీఠిక అని చెప్పేసి శుద్ధ పీఠిక, అంటే శుద్ధ పీఠికాన్ని ఆనంద వ్యక్తి సంకలనం చేస్తాడు. వినయ పీఠికని ఉపాలిక అని చెప్పేసి రచన చేస్తాడు అన్నట్టు. సెకండ్ మీటింగ్ లోపల ఏమైందంటే సో డివిజన్ జరిగింది ఈ బౌద్ధం లోపల. స్థవిరవాద ఒకటి, మహాసాంఘిక ఒకటి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి అభిధమ్మ పీఠిక కూడా మనకి రాయడం జరిగింది. సో ఇది 3వదండి. ఆనంద, ఈ శుద్ధ, వినయ, తర్వాత అభిధమ్మ పీఠిక. పేరు ఇక్కడ ఎవరు ఇవ్వలేదు. లాస్ట్లో మనకి 2 మహాశాఖలు ఉద్భవిస్తాయి. హీనశాఖ అని చెప్పేసి, మహాయానం అని చెప్పేసి పిలుస్తాం. సో మన నెక్స్ట్ పేజీలో ఆ హీనయానం అంటే ఏందని చెప్పేసి మీకు వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ మనం చూస్తే ముఖ్యంగా 3 కనిపిస్తున్నాయి బుద్ధిజం లోపల. ఒకటి హీనయానం అండి. ఇది జనరల్గా బుద్ధుడిని ఎక్కువ నమ్ముతారు. అంటే బుద్ధుడు మళ్ళీ పుట్టడం అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. నో ఐడియల్ వర్షిప్, ఇక్కడ విగ్రహారాధన కనిపించదు. పాలీ భాష సో ఎప్పటి నుంచి ఏమున్నదో దాన్ని మార్పు చేయకుండా కొనసాగిస్తున్నారు. ఫేమస్ శ్రీలంక, బర్మా అండ్ థాయిలాండ్. సో మహాయాన వీళ్ళు మార్పు కోరుకుంటున్నారు. సో పాలీ భాష ఎగిరిపోయింది, సంస్కృతం వచ్చింది. సో ఐడల్ వర్షిప్ కూడా మనకి వచ్చిందండి. ఇన్ఫ్యాక్ట్ విగ్రహారాధన కూడా మనకి వచ్చింది. సో బుద్ధ రీబార్ను, తిరిగి జన్మిస్తారని చెప్పేసి వీళ్ళు నమ్ముతారు అన్నట్టు. సో ఫేమస్ మనకి ఆచార్య నాగార్జున అని చెప్పేసి పిలుస్తాం. నేపాల్, చైనా, జపాన్లో వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఇంకోటి వజ్రయాన్ అని చెప్పేసి కూడా వస్తుంది. సో ఇక్కడ వీళ్ళు మంత్రతంత్రాలని నమ్ముతారు ఎక్కువగా. తారలు అంటే మనకి బోధిసత్వాల భార్యలు అండి, వాళ్ళని పూజిస్తారు వీళ్ళు. సో టిబెట్, బెంగాల్, బీహార్ అండ్ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లోపల ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ మన ఎవరు ఇతను దలైలామా చూస్తే ఈ వజ్రయాన శాఖ కిందకే వస్తారు అన్నట్టు. సో కొన్ని టర్మ్స్ అండి. సో పదాలు చూస్తే మనకు చైత్య అని చెప్పేసి వాళ్ళ ప్రార్థన మందిరాలు, విహారాలు చూస్తే నివాస గృహాలు. సో జాతక కథలు అంటే బుద్ధుని యొక్క పునర్జన్మ చరిత్ర గురించి చెప్తుంది అన్నట్టు. సో పవరణ మనం గుర్తుపెట్టుకోవాలి. బౌద్ధ భిక్షు యొక్క సమావేశము, ఇక్కడ వాళ్ళు ఎవ్రీ ఇయర్ మీటింగ్ పెట్టుకుని నేరాలు అంగీకరణ చేస్తారన్నట్టు. సో గట్టికలు అంటే విద్యా కేంద్రాలు మనకి ఇవి ఎక్కువ పల్లవుల కాలంలో ఫేమస్ అండి. సో ఈ కంచిపురం అని చెప్పేసి ఉంటుంది, అది చాలా ఫేమస్. ఇక్కడ హిందూ యొక్క విద్యా కేంద్రాల పేర్లు మనకి గట్టికలు అని చెప్పేసి పల్లవుల కాలంలో వస్తుంది. సో వ్యాప్తి మనకి బింబిసారుడు, అజాతశత్రువు, అశోక, కనిష్క అండ్ హర్ష అని చెప్పేసి. సో ఇక్కడ మనకు పుష్యభూతి వంశము, కుషానులు అని చెప్పేసి ఇట్లా మీకు ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ విద్యాలయాలు చూస్తే నలంద అని చెప్పేసి సో మన గుప్త కాలంలో వస్తుంది. బీహార్ అని చెప్పేసి కుమార్ గుప్త 1 అని చెప్పేసి, నాగార్జున, వల్లభి, విక్రమశీల అని చెప్పేసి ఇవన్నీ ఫేమస్ యూనివర్సిటీస్. జైనమతం చూస్తే సో తీర్థంకారుడు అని చెప్పేసి పిలుస్తాం. వాళ్ళు మత గురువులు అని చెప్పేసి 24 మెంబర్స్ ఉంటారు. ఫస్ట్ వ్యక్తి రిషభనాథ లేదా ఆదినాథ్ అని చెప్పేసి అనే యొక్క గుర్తు మనకి ఎద్దు అని చెప్పేసి ఉంటుంది. సెకండ్ అజిత,
ఏనుగు, తాడు సంభావ గుర్రం అని చెప్పేసి, 22 అరిష్టనేమి శంఖం అని చెప్పేసి, 20 తాడు పార్శ్వనాథ పాము అని చెప్పేసి, 24 వెరీ ఫేమస్ మన హీరో వర్ధమన మహావీర అని చెప్పేసి పిలుస్తాం. సో సింహం అని చెప్పేసి ఉంది. జననం మనకి కుంద లోపల. సో జ్ఞాతి క్షత్రియ వంశము, భార్య యశోద, కూతురు ప్రియదర్శిని, అల్లుడు జయమాల్ అని చెప్పేసి ఇతని ఫస్ట్ స్టూడెంట్ కూడా ఈ అల్లుడు జయమాల్ అని చెప్పేసి పిలుస్తాం. సో 30 ఏజ్లో సన్యాసము, 42nd ఏజ్లో తీర్థంకరుడుగా మారిపోతాడు. సో కవల్యం అంటే మనకి జ్ఞానము రావడం అని చెప్పేసి, సాలి వృక్షం గుర్తుపెట్టుకోవాలి, రిజుపాలిక నది దగ్గర అని చెప్పేసి ఈ నది పేరు గుర్తుపెట్టుకోవాలి. సో జినా అని చెప్పేసి బిరుదు వచ్చింది. సో జినా మీన్స్ విజేత అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ బోధన పావ సిటీ. నెక్స్ట్ నిర్యాణం అంటే సల్లేఖన వ్రతం, ఆహార పానీయాలు బంద్ చేసి చనిపోవడము. సో పావపురి లోపల అవుట్. నెక్స్ట్ జైన సిద్ధాంతాలు అని చెప్పేసి, సో ఫస్ట్ పంచసూత్రాలండి. సో అహింస వద్దు, అసత్యము, అహింస, అసత్య, అస్తేయ అంటే నో దొంగతనము, అపరిగ్రహ ఆస్తి కలిగి ఉండొద్దు, ఇతరుల ఆస్తి తీసుకోవద్దు, బ్రహ్మచారి అని చెప్పేసి మనకి దీన్ని మహావీర్య యాడ్ చేస్తారు. ఫస్ట్ 4 వచ్చేసి మహావీర కాదు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 4 ఏమో పార్శ్వనాథ అయితే చివరిది వచ్చేసి మహావీరుడు. 3 రత్నాలండి. సో కేఎఫ్సి అని చెప్పేసి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నాలెడ్జ్, ఫేత్ అండ్ కండక్ట్, సరైన ప్రవర్తన అని చెప్పేసి వస్తుంది. కౌన్సిల్స్ మనకి బౌద్ధ 4 ఉంటే ఇక్కడ 2 ఉంటాయండి. ఒకటి పాటలపుత్ర, ఇంకోటి వచ్చేసి వల్లభి అండి. సో ఇక్కడ అధ్యక్షుల పేరు గుర్తుపెట్టుకోవాలి. స్థూలభద్ర అండ్ దేవర్తి అని చెప్పేసి 12 అంగాలు. సో జైనుల పవిత్ర గ్రంథాలు అంగాలు అని చెప్పేసి పిలుస్తాం కదా, సంకలనం చేస్తాం. అంతకుముందు పూర్వాలు ఉండే వాటి ప్లేస్లో అంగాలు వస్తాయి. ఇక్కడ అంగాల సంకలనం పూర్తయిపోయింది. దాంతోపాటు 12 ఉపాంగాలు కూడా వస్తాయి అన్నట్టు. సో ఫాలోవర్స్ మన నెంబర్ ఆఫ్ ఉన్నారు, బట్ అందులో వెరీ ఫేమస్ మనకి అమోఘ వర్ష అని చెప్పేసి రాష్ట్రకూటుడు మధ్యయుగంలో వస్తుంది. సో కుమారపాల, చాళుక్యుడు, గంగా వంశము, కాదంబుల వంశము, హర్షవర్ధనుడు, కారవేల, బిందుసార. సో కొంతమంది వీళ్ళు 2 కూడా ఆదరణ చేసిండు, బౌద్ధ ప్లస్ జైనం కూడా. నెక్స్ట్ చూస్తే షోడశ మహాజన పదాలు మొత్తం 16 ఉంటాయి. సో సెకండ్ అర్బన్ అని చెప్పేసి చెప్పొచ్చు ఆఫ్టర్ సింధు తర్వాత మనకి. సో వీటి గురించి చూస్తే మనకి బౌద్ధ గ్రంథము పాలి భాషలో ఉంటే దాని పేరు వచ్చేసి అంగుత్తర నీకాయ అని చెప్పేసి ఉన్నది. సో అది వీటి గురించి చెప్తుంది అన్నట్టు. ఇది మౌర్యుల యొక్క పూర్వయుగం అండి. మనకు మీద ఇంకొన్ని మతాలు ఉన్నాయి మనకు. అజివేక మతం అని చెప్పేసి మక్కలి గోసల లేదా మాకరి గోపాల పుత్త దీన్ని చెప్పాడు. సో డెస్టినీ మ్యాటర్ అంతా విధి ఆధారంగా జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి చార్వాక మతం అని చెప్పేసి ఉన్నదండి. దీన్ని అజిత కేశకంబలి నిర్మించాడు. సో ఈ మతము సంపూర్ణ భౌతికవాదము, అంతా మట్టి అండి అని చెప్పేసి మనకి హన్స్కే చెప్తుంది. అల్లు అర్జున్ సినిమా ఉంటుంది మొత్తం మీద ఏదో. సో దేశముద్ర సినిమాలో కనిపిస్తుంది కదా. సో దట్ ఈస్ కాల్డ్ చార్వాక మతం అండి. సో ఈ నాస్తికత అని చెప్పేసి ఉండేది ఫాలో అవుతారు. ఈ 16 రాజ్యాలు వాటి యొక్క మోడర్న్ లొకేషన్ అంతగా అవసరం లేదు, బట్ రాజధాని గుర్తుపెట్టుకో ప్రశ్న వస్తుంది. సో 16 ఉన్నాయి పేర్లు, వాటి రాజధానిలో పేర్లు ఉన్నాయి. సో చూసుకోండి. ఇందులో పావా ఒకటి, కుషి ఒకటి, వైశాలి, ఇవి 3 మనకు గణతంత్ర రాజ్యాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇక్కడ పావా కుషి చూస్తే కుషి ఏమో బౌద్ధుడు చనిపోయాడు, పావానేమో మహావీరుడు చనిపోయాడు. ఇవి 2 మనకి మల్ల రాజ్యం యొక్క రాజధానులు. సో మగధ మోస్ట్ పవర్ఫుల్ అండి. ఈ 16 రాజ్యాల లోపల మగధ గెలుస్తుంది. కారణం ఏంటి అంటే, సో వీళ్ళ యుద్ధాల్లో వీళ్ళు ఏనుగును వాడినలు ఒకటి, పాటలపుత్రం చుట్టూ మొత్తం రివర్స్ ఉన్నాయి, గంగా సోన్ రివర్స్ ఉంటాయి. దాంతోపాటు వీళ్ళకి ఇనుము ఎక్కువ ఉంది కాబట్టి సో ఆయుధాలు ఎక్కువ తయారు చేసుకున్నారు, ఫైట్ చేయడం జరిగింది. సో 3 వంశాలండి, హర్యాంక, శిశునాగ, నంద అని చెప్పేసి హాసిని అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో హర్యాంక రాజధాని ఏంటి మనకి రాజగృహ అని చెప్పేసి ఉంటుంది. స్థాపకుడు బింబిసారుడు. సో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే వీళ్ళు, సో ఈ బింబిసారుడు బుద్ధునికును మహావీరుడికి సమకాలికుడు. హిస్టరీలో వెరీ ఫేమస్ క్వశ్చన్, ఎవరికి సమకాలికుడు అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఇతను పెళ్లి చేసుకున్నది సో కోసలదేవి, ఈమె ప్రసేన జిత్తు సోదరి అండి. సో కాశీ దీని ద్వారా కట్నంగా వచ్చింది. చెల్లెన లిచ్చవి రాజు చేట కుమార్తె చెల్లెన. ఇవి పెళ్ళిళ్ళు గుర్తుపెట్టుకోవాలి కొన్నిసార్లు. సో ఆస్థాన వైద్యుడు మనకి జీవకుడు అని చెప్పేసి పిలుస్తాం. రోగం వస్తే ఈ జీవకుడిని పంపిస్తారు అన్నట్టు.
నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అజాత శత్రువు అండి, వన్ ఆఫ్ ది ఫేమస్ ఇతను, బుద్ధ సమకాలికుడు ఇతను కూడా. పాటలిపుత్రము నిర్మాణం స్టార్ట్ చేస్తాడు, పూర్తి చేసింది మాత్రం మనకి ఉదయన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో కోసల, వర్జి, మల్ల 3 రాజ్యాలను ఆక్రమణ చేసిన వ్యక్తి ఇతను. ఉదయన్ వస్తే రాజధాని మార్పండి, ఇక్కడ ఈ రాజగృహం నుంచి పాటలిపుత్రానికి మార్పు చేస్తాడు. ఒక నగరాన్ని నిర్మాణం పూర్తి చేసిన వ్యక్తే రాజధాని మార్చుతాడు. ఇది సింపుల్ వర్డ్ హిస్టరీ లోపల. సో ఈ పాటలిపుత్రం చూస్తే శిశునాగ వంశానికి, నంద వంశానికి మౌర్య కూడా రాజధానిగా ఉండిపోతుంది. నెక్స్ట్ రెండవ వంశం చూస్తే శిశునాగం అండి, స్థాపకుడు శిశునాగ వంశము, రాజధాని మార్పు అండి. సో పాటలిపుత్రం నుంచి వైశాలికి వెళ్ళిపోయింది. కాలాశకుడేమో రాజధాని మార్పు చేసిండు పాటలిపుత్రానికి, మళ్ళీ తిరిగి పాటలిపుత్రానికి వెళ్ళిపోయింది అన్నట్టు. సో నంద వంశం గుర్తుపెట్టుకోవాలి, మహాపద్మనంద స్థాపిస్తాడు, ఇతను శూద్రుడు అండి. సో కాబట్టి ఇండియా హిస్టరీ మొత్తం చూస్తే ఫస్ట్ క్షత్రియుడు కాకుండా రాజు ఎవరంటే మనకి మహాపద్మనందనే వస్తుంది. సో బిరుదు మనకి సర్వక్షత్రియాంతిక అపర పరశురామ అని చెప్పేసి పిలుస్తాం. సో హాతి గుంఫ శాసనం వేయించింది కళింగ కారవేలుడు అండి, మీకు ఒడిశాని పరిపాలించాడు, మీకు మళ్ళీ వస్తుంది హిస్టరీ లోపల. సో ఇక్కడ ఈ మహాపద్మనంద యొక్క నీటి వనరుల గురించి ఈ శాసనం మాట్లాడుతుంది అన్నట్టు. సో లాస్ట్ వ్యక్తి మనకి ధనానంద అండి, ఈయన అలెగ్జాండ్రియాకు సమకాలికుడు. నెక్స్ట్ వస్తుంది పర్షియా అండ్ గ్రీకు దండయాత్ర అని చెప్పేస్తున్నది. సో మనకు విదేశీ దండయాత్ర చూస్తే గిట్ట సైరస్ అండి, ఇతంది అకమనిడు వంశము. సో పర్షియా నేటి ఈరాన్ అని చెప్పేసి పిలుస్తాం కదా, దాన్ని పరిపాలన చేస్తుండు. సో ఫస్ట్ ఆక్రమణ చేసిన ప్రాంతం పేరు గాంధార, గుర్తుపెట్టుకోవాలి. ఇండియాని జయించిన ఫస్ట్ విదేశీ వ్యక్తి పేరు మనకి సైరస్ అండి. మరొక వ్యక్తి డేరియస్ I అని చెప్పేసి ఉన్నాడు. ఇతను వాయవ్య భారతదేశం మొత్తాన్ని ఆక్రమణ చేసిండు. సో ఇంపాక్ట్ ఏంటంటే మనకి కరోస్థిలిప్ అని చెప్పేసి ఇక్కడ పుట్టింది. నెక్స్ట్ గ్రీకులు అండి వీళ్ళు. సో వెరీ ఫేమస్ మనకి మాసిడోనియా రాజు అలెగ్జాండర్ ది గ్రేట్ డేరియస్ IIIని ఓడిస్తాడు. సో మనకి పర్షియా వాళ్ళు ఇక్కడ అంతరించిపోతారు. హైడస్పస్ జీలం యుద్ధం అని చెప్పేసి వెరీ ఫేమస్. సో వర్సెస్ పురుషోత్తమ, ఈ అంబి రాజు. సో అంబి అనే వ్యక్తి తక్షశిల రాజు పిలిపిస్తున్నాడు అలెగ్జాండర్ని, నువ్వు ఓడించు అని చెప్పేసి. సో ఇంపాక్ట్ ఏంటంటే మనకు తొలి లోహపు నాణాలు వచ్చినాయి ఈ గ్రీకుల వల్ల, అది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మౌర్య యుగం అండి. సో భారత ఉపఖండాన్ని మొత్తం పరిపాలించిన ఫస్ట్ వంశం పేరు మనకి మౌర్యులు అండి, వెరీ ఫేమస్. సో సోర్స్ ఏంటి, ఇవన్నీ పుస్తకాలు సోర్సే మనకి. సో ప్రతిదీ కూడా ఎగ్జామ్లో వస్తుంది, ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఏమి లేదండి, కంప్లీట్గా మనకు సో పుస్తకము రచయిత ఎవరని చెప్పేసి పుస్తకము పేరు అడుగుతున్నాడు అంతే. సో నెక్స్ట్ రూలర్స్ అండి, వీళ్ళు చక్రవర్తులు అండి. సో 321 BCలో స్థాపిస్తాడు. నందలో చివరి వంశాన్ని ఓడించి స్థాపిస్తున్నట్టు. హెల్ప్ చాణక్య లేదా కౌటిల్య అని చెప్పేసి పిలుస్తాం. ఇతనికి విష్ణుగుప్త అని చెప్పేసి మరొక పేరు కనిపిస్తుంది. సో నెక్స్ట్ గ్రీక్ పుస్తకాలు ఇతని పేరు సన్రకోటస్గా రాసుకోవడం జరిగింది. సెల్యూకస్ నికోటర్ ఇన్ఫ్యాక్ట్ మెగస్థెనిస్ రాయబారి అండి. ఇతను ఓడిపోయిన తర్వాత మెగస్థెనిస్ను రాయబారిగా పంపిస్తాడు ఈ మౌర్య రాజ్యానికి. ఎవరు ఓడిస్తాడు, చంద్రగుప్త మౌర్య సెల్యూకస్ నికోటర్ని ఓడిస్తాడు. ఆఫ్టర్ ఈ మెగస్థెనిస్ని రాయబారిగా పంపిస్తాడు. ఇతను ఇండికా అని చెప్పేసి పుస్తకం రాస్తాడు అన్నట్టు. డాటర్ హెలెన్ని పెళ్ళి చేస్తాడు మౌర్యకిచ్చి మన సెల్యూకస్ నికోటర్. ఇది వెరీ ఫేమస్ అండి మనకి. సో గుజరాత్ లోపల సుదర్శన తటాకాన్ని తవ్విస్తాడు చంద్రగుప్త మౌర్య. ఇది జునాగఢ్ శాసనం అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్. సాంస్క్రిట్లో ఫస్ట్ అండి, దీన్ని రుద్రదమడు అని చెప్పేసి వేయిస్తాడు అన్నట్టు. సో ఈ శాసనము దీని గురించి మాట్లాడుతుంది. రైట్, నెక్స్ట్ వ్యక్తి బిందుసార. సో ఇతని కాలంలో గ్రీక్ రాయబారులు వస్తారు. ఒక పేరు మనకి డమెస్కస్ పంపించింది యాంటియోకాన్ అని చెప్పేసి ఉన్నాడు. నెక్స్ట్ అశోకుడు అండి. సో ఇది బేజులు మన ప్రశ్న వస్తున్నాయి. దేవనం ప్రియ అని చెప్పేసి పిలుస్తాం. 12th శాసనం చెప్తుంది. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ బిరుదు అండి. కళింగ యుద్ధం 261 BCలో జరిగింది. సో బరబరా గుహలు వచ్చేసి అజీవకులకి అంకితం చేస్తాడు మన అశోకుడు. హెచ్జి వేల్స్ ఏమంటాడు అంటే అశోకుడు అనే వ్యక్తి ఆకాశంలో మిలమిల మెరిసే స్టార్ అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. కొన్ని పదాలు మనకు కనిపిస్తున్నాయి ఈ మౌర్యుల కాలం లోపల.
సో సీత అధ్యక్ష అని చెప్పేసి వ్యవసాయము, సూర మత్తు, సమహర్త పన్నులు, సన్నిధాత కోశాధికారి, సూత్ర అని చెప్పేసి నేత. సో రాష్ట్ర పరిపాలన మనకి జనరల్గా సో ఆర్యపుత్రులు అని చెప్పేసి యువరాజులు కండక్ట్ చేస్తారు. సో రాష్ట్రాలని జిల్లాలుగా ఏషియన్లు వాటి పేర్లు ఆహారాలు అని చెప్పేసి పిలుస్తాం. సో ఎస్పీ ఉంటాడు రజుక అని చెప్పేసి, కలెక్టర్ వచ్చేసి ప్రాదేశిక అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. మున్సిపల్ పాలన మనకి ఇండికా పుస్తకంలో కనిపిస్తుంది. మొత్తం 30 మెంబర్స్ ఉంటారు పరిపాలన కోసం అని చెప్పేసి. సో న్యాయం కోసమని ధర్మస్థేయ చీఫ్ జస్టిస్ ఆఫ్ సివిల్ కోర్టుకి, ప్రదేశిత చీఫ్ జస్టిస్ ఆఫ్ క్రిమినల్ కోర్టుకి. ఎకనామీ వస్తే వర్తక సంఘాలని శ్రేణి అని చెప్పేసి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. సో బాగా ల్యాండ్ రెవెన్యూ, సో బలి అదనపు పన్ను అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మౌర్యుల అనంతర యుగం అండి. శాతవాహన మనం తెలంగాణ హిస్టరీలో చూద్దాం టైం ఉన్నట్లయితే. శాతవాహన 1, కాకతీయులు 1, తర్వాత ఇంకా వెరీ ఫేమస్ మనకి నిజాం వంశం కూడా చూస్తాం, కుతుబ్ షాహీ కూడా చూద్దాం. ఈ 4 అంశాలు తెలంగాణ హిస్టరీ లోపల బ్రీఫ్గా చూసే ప్రయత్నం చేద్దాం బిఫోర్ ఎగ్జామ్కి. సో శుంగ వంశం అండి. ఇన్ఫ్యాక్ట్ స్థాపించింది పుష్యమిత్ర శుంగ. సో బ్రాహ్మణుడు అండి. క్యాపిటల్ విదిష. ఇతను యవనులను ఓడిస్తాడు. వీళ్ళు ఈ మరుల తర్వాత కొంతమంది వస్తారు మనకు విదేశీయులు. అందులో వన్ ఆఫ్ ది విదేశీయులు ఇండో గ్రీకులు. వీళ్ళని మనం యవన్ అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. సో ఆస్థానం లోపల పతంజలి అని చెప్పేసి ఉండే, ఈయన రాసింది మహాభాష్యము. సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ కొన్ని గుర్తుపెట్టుకోవాలి. సో అగ్నిమిత్ర అని చెప్పేసి ఒక రాజు శుంగ వంశం లోపల. ఈయన హీరోగా మాలవిక అగ్నిమిత్ర అని చెప్పేసి కాళిదాసు పుస్తకం రాస్తాడు, నాటకము. అందులో హీరో అగ్నిమిత్ర. దేవభూతి లాస్ట్ కింగు ఇతన్ని కన్వ వంశము వాసుదేవ చంపేస్తాడు అన్నట్టు. చంపేసి కన్వ వంశాన్ని స్థాపిస్తాడు వాసుదేవ కన్వ. నెక్స్ట్ హాదిగుంప శాసనం అండి, వెరీ ఫేమస్. కారవేలుడు వేయిస్తాడు. సో దక్షిణ భారతదేశం లోపల మనకు చోళ, పాండ్య, చేర అని చెప్పేసి 3 రాజ్యాలు స్థాపించబడతాయి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో దక్షిణము అనగా మనకు తుంగభద్ర, కన్యాకుమారి అగ్రం మధ్య ఉన్న ప్రాంతం పేరు అని చెప్పేసి పిలుస్తాం. సో చేల ప్రాంతము, సో రాజధాని, చిహ్నం ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 యుగాల సాహిత్యాన్ని మనము సంగమం అని చెప్పేసి పిలుస్తాం. సంగమం అనగా కవుల సమ్మేళనం అని చెప్పేసి అర్థం వస్తుంది. మొత్తం 3 జరుగుతాయి మనకి మదురై లోపల. ఏంటి ఇక్కడ చూస్తే మనకు సో ఫస్ట్ అధ్యక్ష, సెకండ్, థర్డ్ అని చెప్పేసి ఉంది కదా. ఇందులో కొన్ని ఫేమస్ పుస్తకాలు చూసుకోవాలి. ఇందులో ఇది చూసుకోవాలండి, తిరుక్కురల్. మనకి కరెంట్ అఫైర్స్లో 3-4 టైమ్స్ వచ్చింది కదా. సో రాసింది తిరువల్లువర్ అండి. తమిళ్ వాళ్ళకు ఒక బైబుల్ లాంటిది, ఖురాన్ లాంటిది, ఒక భగవద్గీత లాంటిది, వెరీ వెరీ ఫేమస్ మనకి. తమిళ్లో ఫస్ట్ గ్రంథం మనకి తొల్కాపియం అని చెప్పేసి ఉంటుంది. సో తొల్కాపియర్ అని చెప్పేసి రాయడం జరిగింది. నెక్స్ట్ ఇవి విదేశీ రాజ్యాలండి. సో విదేశీ రాజ్యాలు ఎవరు, వాళ్ళ యొక్క అవుట్కమ్స్ ఏంటి, ఇవి చూసుకోవాలి. సో ఫస్ట్ మనకి ఇండో గ్రీక్స్ అండి. వీళ్ళని యవన్ అని చెప్పేసి పిలుస్తామన్నట్టు. హిందూ కుష్ వాటిని దాటుకొని ఫస్ట్ వచ్చిన వ్యక్తులు ఇండో గ్రీక్స్ అండి. సో డెమిత్రియస్ మొత్తం వాయవ్య భారతం మొత్తాన్ని ఆక్రమణ చేస్తాడు. ఈయన సేనాని పేరు మినాండర్ అని చెప్పేసి. సో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరణ చేస్తాడు అన్నట్టు. గ్రంథం మిలింద పన్హ అని చెప్పేసి. మినాండర్ని ఇండియన్స్ మిలిందగా పిలుచుకోవడం జరిగింది. సో మిలింద పన్హ అంటే మిలింద ప్రశ్నలు అండి. సో నాగసేన అని ఒక బౌద్ధ సన్యాసి ఉంటుంది, ఆమె ఆన్సర్స్ చెప్తే మన వ్యక్తి క్వశ్చన్స్. బంగారు నాణ్యాలు వెరీ ఫస్ట్ టైము ఇండో గ్రీక్స్ అండి. మన కనిష్క కాలంలోపు కూడా మనకి బంగారు నాణ్యాలు వస్తాయి అన్నట్టు. సో గాంధార శిల్పకళ డెవలప్మెంట్ అయింది, బట్ ఎక్కువైంది మనకి కనిష్కుడి కాలంలో అండి. సో మన కనిష్క అండ్ ఇండో గ్రీక్స్ రెండు సేమ్, కొన్ని ఆన్సర్స్ సేమ్ కనిపిస్తాయి అందుకే. సో శిల్పకళ గాంధారము ఎక్కువ డెవలప్ అయింది, ఉచ్చ స్థితికి పోయింది మాత్రం మనకి కనిష్క కాలం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ శకులు అండి. సో వీళ్ళు మన పేరు ఇక్కడ. నిజంగా వీళ్ళు ఎవరంటే స్కితయన్స్ అని చెప్పేసి ఫేమస్ వ్యక్తి రుద్రదమన. సో జునాగఢ్ శాసనం అండి, ఇది సంస్కృతంలో ఫస్ట్ టైం వేయడం జరిగింది. షకారి బిరుదు ఉన్నది ఎవరికంటే సో విక్రమాదిత్యకండి, ఎందుకంటే శకుల్ని ఓడించాడు కాబట్టి. మళ్ళీ మీకు గుప్త రాజ్యంలో వస్తుంది. సో పాల్హవులు అని చెప్పేసి పిలుస్తాం. వాళ్ళు జనరల్లీ పార్జియన్స్గా ఫేమస్ అన్నట్టు. ఇందులో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో గండో ఫర్నిస్ ఒక పరిపాలకుడు పార్జియన్స్ లోపల, జీసస్ సమకాలికుడు.
ఈయన శిష్యుడే సెయింట్ థామస్ అండి. సో మన ఇండియాకి వస్తాడు అన్నట్టు. ఇండియాకి వచ్చిన ఫస్ట్ క్రైస్తవుడు అని చెప్పేసి మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రశ్న అది రావడము జరిగింది. నెక్స్ట్ కుషానులు అని చెప్పేసి ఉన్నది. సో యూచి జాతి వీళ్ళది. రాజధాని పురుషపురము, నేటి పెషావర్ పాకిస్తాన్లో ఉంటుంది. మధుర అని చెప్పేసి కూడా ఉంటుంది ఇంకోటి. సో వీళ్ళు దినార్లు అని చెప్పేసి బంగారు నాణ్యాలను ఉపయోగించారు. ఆ ప్రశ్న మనకి ఇంతకుముందు వచ్చింది. సో కనిష్క మనకి శాలివాహన శేఖరాన్ని 78 ADలో స్థాపిస్తున్నట్టు. శకయుగంగా వెరీ ఫేమస్. బిరుదు కైజర్. ఇంకోటి దేవపుత్ర అండి. సో మహాయాన బౌద్ధము విజృంభణ ఇస్తుంది మన కనిష్కుడి కాలం లోపల. సో వసుమిత్ర అని చెప్పేసి మహావిభాష శాస్త్రి. అశ్వఘోష 2 పుస్తకాలు గుర్తుపెట్టుకోవాలి. సో వైద్యుడు మనకి చరక అని చెప్పేసి వెరీ ఫేమస్. 2వ అశోకుడిగా వెరీ ఫేమస్. కనిష్కపురం నిర్మాత. ప్రధాన రేవుపట్నం బరూకచ్ అని చెప్పేసి ప్రశ్న ఎంత వచ్చింది మనకు. సో గాంధార శిల్పకళ డెవలప్మెంట్ అయింది. దాంతోపాటు మధుర కూడా డెవలప్మెంట్ అవుతుంది. సో మధుర మన స్వదేశం అయితే గాంధార ఇండియా ప్లస్ గ్రీక్ యొక్క సమ్మేళనం అని చెప్పేసి పిలుస్తాం. బ్లాక్ ఇదేమో రెడ్ శాండ్ స్టోన్ అండి. నెక్స్ట్ గుప్తులు అండి. సో మనకి గోల్డెన్ పీరియడ్ అండి వీళ్ళకి. ఎవరికి అంటే సాహిత్యం పరంగా కావచ్చు లేదా బిల్డింగ్స్ పరంగా కావచ్చు, గుప్తుల యుగాన్ని మనం స్వర్ణయుగంతో కీర్తిస్తాం అన్నట్టు. ఇవి సోర్సులు అండి, అంటే వాళ్ళ యొక్క పరిపాలనకి ఆధారం అని చెప్పేస్తుంది. నెక్స్ట్ రాజులు వీళ్ళంతా. సో చంద్రగుప్త 1. సముద్రగుప్త వెరీ ఫేమస్ అండి. ఇతన్ని ఇండియా నెపోలియన్గా విఏ స్మిత్ చెప్పడం జరిగింది. అలహాబాద్ శాసనము వెరీ వెరీ ఫేమస్. హరిసేనుడు వేశాడు. చంద్రగుప్త 2 అండి. సో విక్రమాదిత్యగా వెరీ ఫేమస్. శకారి అంటే శకుల్ని ఓడించాడు. మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు అక్కడ. దేవగుప్త, దేవరాజు, దేవశ్రీ అని చెప్పేసి బిరుదు ఉంది. సో మెహ్రోలి ఇనుపస్తంభ శాసనం వేయించింది కూడా చంద్రగుప్త 2. నెక్స్ట్ నవరత్నాలు ఇతని యొక్క ఆస్థానంలో ఉంటారు. వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవద్దు, బైహార్ట్ చేయొద్దు. కానీ సో ఏ కవి ఏ పుస్తకం రాశాడు చూసుకుంటే సరిపోతుంది అది. కుమారగుప్త 1 నలంద యూనివర్సిటీ వెరీ ఫేమస్. స్కందగుప్త సేవియర్ ఆఫ్ ది ఇండియాగా మనం కీర్తిస్తాము. చాలా పుస్తకాలు లేదు, ఒకసారి చూసుకోండి. ఇది వెరీ వెరీ ఫేమస్. వై ఎందుకు అంటే ఈ హూనులు గుప్తుల్ని అణచివేస్తారు. అయినప్పటికీ వాళ్ళను కంట్రోల్ చేసిన వ్యక్తి స్కందగుప్త కాబట్టి మనకి సేవియర్ ఆఫ్ ఇండియాగా కీర్తిస్తాం అన్నట్టు. ఎకనామీ గోల్డ్ కాయిన్స్ పేరు దినారా, సిల్వర్ కాయిన్స్ పేరు రూపక అండి. ఈ ప్రశ్న చాలాసార్లు వస్తుంది. సో సతి ఉన్నదండి. సో ఎరాని శాసనం ఫస్ట్ టైం పేర్కొంటుంది. బాణగుప్త వేయించాడు. వీళ్ళ మతం చూస్తే అల్వార్లు ఉన్నారు, నయనార్స్ ఉన్నారు. సో వైష్ణవ అండ్ శైవం అని చెప్పేసి ఇద్దరు ఉన్నారు. శిల్పకళ వెరీ ఫేమస్ మనకి. సో ఫస్ట్ హిందూ గుహల స్టార్ట్ చేసింది మనకి వీళ్ళే అండి. అందులో మనకి మధ్యప్రదేశ్లో ఉన్న ఉదయగిరి ప్రాంతం అని చెప్పేసి బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఉదయగిరి అని చెప్పేసి. సో ఫస్ట్ గుహలయాలు స్టార్ట్ అయినాయి. సో బుక్త అధికారి పేరు ఉపారక. ఈ బుక్త రాష్ట్రం కదా. సో జిల్లా పేరు విషయ అని చెప్పేస్తున్నది. అధిపతి విషయపతి అని చెప్పేస్తున్నది. నెక్స్ట్ గుప్తుల అనంతర యుగం అండి. ఇక్కడ చూస్తే మనకి సో పుష్యభూతి వంశము, అందులో వెరీ ఫేమస్ వ్యక్తి హర్షవర్ధనుడు అండి. నార్త్ ఇండియాలో ఆఖరి హిందూ రాజు పేరు హర్షవర్ధన. సో రాజధాని తానేశ్వర్ ఉండి దీన్ని కనౌజ్కి మారుస్తాడు. పులకేష్ 2 చేతిలో ఓడిపోవడం జరిగింది. సో హర్ష మనకి బిరుదులు వెరీ ఫేమస్ ఉంటాయి. దాంతోపాటు ఆయన యొక్క రచనలు కూడా వెరీ ఫేమస్. ప్రియదర్శి, నాగానంద, రత్నవల్ అని చెప్పేసి చాలా పుస్తకాలు వచ్చింది. సో హర్ష చరిత్ర అని చెప్పేసి అతని యొక్క ఆస్థాన కవి బాణుడు రాస్తారు అన్నట్టు. కొంతమంది కవులు మీకు కనిపిస్తున్నారు. బాణుడు కాకుండా మయూరుడు, ఇది మన పుస్తకాల్లో కనిపించదు, ఇన్సెట్లో మాత్రమే ఉంటుంది. సో పుస్తకం పేరు మనకి సూర్య శతకం అండి. సో భర్తృహరి శృంగరా శతకము. సో నెక్స్ట్ పల్లవులు అండి. సో రాజధాని కంచపురం వెరీ ఫేమస్. కంచపురం ఘటికలకి వెరీ ఫేమస్. విద్యా కేంద్రాలు అని చెప్పేసి పిలుస్తాం. సంస్కృత భాషను వీళ్ళు పోషించారు. సో సింహ విష్ణు స్థాపకుడు మహేంద్రవర్మ వెరీ వెరీ ఫేమస్. సంస్కృత నాటకం ఏంటి మనకు అంటే మత్త విలాస ప్రహసనం అని చెప్పేసి పిలుస్తాం. ఇవి బిరుదులు అండి మనకు. స్టార్టింగ్లో ఈ ఎవరు మహేంద్రవర్మ 1 ఒక జైనుడు. తర్వాత ఇతను శైవుడిగా, ఎవరి కారణం అంటే అప్పర్ అనే ఒక వ్యక్తి యొక్క బోధన ఫలితంగా సో శైవం అని చెప్పేసి స్వీకరణ చేస్తారన్నట్టు. ఈ మహేంద్రవర్మ 1 కాలంలోనే మనకి పల్లవ వర్సెస్ చాళుక్య స్టార్ట్ అవుతుంది. సో పుల్లలూరు యుద్ధం వచ్చేసి వెరీ ఫేమస్. మహేంద్రవర్మ 1 ఓడిపోతే పులకేషి 2 గెలుస్తారన్నట్టు. తర్వాత మళ్ళీ నరసింహవర్మ 1 దానికి ప్రతీకారం
చేయడం జరిగింది. నరసింహవర్మ 1 పులకేశి 2ని చంపేస్తాడు ఇక్కడ మణిమంగళ యుద్ధం లోపల. సో బిరుదు వచ్చేసి మామల్లపురము లేదా మహాబలి అని చెప్పేస్తున్నది. సో యాక్చువల్లీ మనకు జరిగింది ఏంటంటే పులకేశి 2 సో అతను బాదామి చాళుక్యుడు కాబట్టి మరణమనంతరము ఈ నరసింహవర్మ 1కి వాతాపికొండ లేదా బాదామికొండ అని చెప్పేసి బిరుదు వస్తున్నట్టు. నెక్స్ట్ వచ్చేసి పెద్దగా ఇవి ఏమంత అవసరం లేదు. సో సాహిత్యం చూస్తే మనకి ఈ ఇద్దరు కవుల పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు కూడా సాంస్కృతిక కవులు అండి. సో దండి భారవి అని చెప్పేసి దశకుమార చరిత్ర వెరీ ఫేమస్. ఈ పుస్తకాన్ని తెలుగులోకి కేతన అని చెప్పేసి ఉంటాడు, ఆయన అనువాదం చేస్తారు అన్నట్టు. సో నెక్స్ట్ సో వీళ్ళ యొక్క శిల్పకళ వెరీ వెరీ ఫేమస్. దక్షిణ భారతదేశంలో శిల్పకళ స్టార్ట్ చేసిన వ్యక్తులే ఈ పల్లవులు అని చెప్పేసి మనం చెప్పొచ్చు అన్నట్టు. మహేంద్రవర్మ, నరసింహవర్మ 1 వెరీ వెరీ ఫేమస్. సో నెక్స్ట్ వస్తారు బాదామి చాళుక్యులు అండి, దక్కన్ని పరిపాలించారు. పులకేశి 2 అని చెప్పేసి సో మణిమంగళ యుద్ధం గుర్తుపెట్టుకోవాలి. పులకేశి 2 ఓడిపోవడం జరిగింది. పుల్లలూరు యుద్ధం లోపల పులకేశి 2 గెలవడం జరిగింది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మహేంద్రవర్మ 1 నరసింహవర్మ 1 అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వాళ్ళ యొక్క బిల్డింగ్ చూస్తే మనకి ఐహోల్ కర్ణాటకలో ఉంటుంది. చాలా టెంపుల్స్ ఉంటాయండి. టౌన్ ఆఫ్ ది టెంపుల్గా వెరీ ఫేమస్. సో ఆలంపూర్ మనకి నవబ్రహ్మ ఆలయాలు అని చెప్పేసి పిలుస్తాం. ఇది అండి. సో ప్రాచీన చరిత్ర మనకు బ్రీఫ్గా. సో మీకు లాస్ట్ టైంలో ఈజీ రివిజన్ పనికి వస్తుంది. ప్రశ్నలు వస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. బట్ మీకు ఫుల్ నోట్స్ చదివి ఉండాలి. క్వశ్చన్స్ డెప్త్గా వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. సో కనీసం వీటిని అయితే రివిజన్ కోసం అయితే ఇవి గుర్తుపెట్టుకోవాలి. రేపు మనము టైం ఉన్నట్లయితే సో మధ్యయుగ చరిత్ర అని చెప్పేసి మనం దాంట్లో డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఈ భక్తి ఉద్యమకారులు కావచ్చు, సూఫీ ఉద్యమకారులు కావచ్చు, లేదా ఢిల్లీ సుల్తానేట్స్ కావచ్చు, లేదా మొఘల్స్ కావచ్చు, సేమ్ టైంలో మనకి మరాఠా రాజ్యము శివాజీ కావచ్చు, తర్వాత రాష్ట్ర కూటులు కావచ్చు, ఇంకా చాళుక్యులు కావచ్చు. సో ఇవి మనము రేపు డిస్కస్ చేద్దాం. శాతవాహనులు రాయలేదు, తెలంగాణ హిస్టరీలో చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయాలి కాబట్టి అది రాయలేదు ఇక్కడ. సో తెలంగాణ హిస్టరీ మనం చేయమో చెప్పలేం. షార్ట్ నోట్స్ కావచ్చు, కాకపోవచ్చు. అయినప్పటికీ మీరు అధ్యయనం చేసి ఉంటారని చెప్పేసి మనం భావిద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.